శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రీ నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 31 లోపు వృశ్చిక రాశి వారు ఏ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు. మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే వృశ్చిక రాశి వారు ఏ 2 తప్పులు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏ 2 తప్పులు చేయకూడదు అనే వివరాలు పూర్తిగా తెలియాలంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, భగవంతుడి పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాలు తీర్చాలని భగవంతుని పాదాలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన కష్టాల కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. శుక్రవారం రోజు విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగితే కనుక బీదవాడిని కూడా కోటీశ్వరుని చేస్తుంది. అమ్మ చల్లని చూపు పడితే కనుక కోటీశ్వరులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది ఈ సమయంలో ఈ రాశి వారికి అది సామాన్యమైన స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రాశి వారు చెయ్యకూడని తప్పేంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశివారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాలను చూసినట్లయితే ఈ రాశివారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా వీరు 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పనిని పరిశీలించి మొదలు పెడతారు. మంచి చెడులు బేరీజు వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ పనిని మొదలు పెడతారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ రాశివారు అందరి సలహాలు తీసుకుంటారు. కానీ వారికి నచ్చిన విధంగా మాత్రమే పనులు చేసుకుంటూ పోతారు. అంటే ఏ విషయమైనా లోతుగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాతే తమకు నచ్చిన విధంగా చేస్తారు. ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత స్థానాల్లోకి వెళ్తారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. వారి నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోతారు. ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, నా అన్నవారిని ఉన్నత స్థానంలో నిలబెట్టడం, తమ వారు తప్పు చేసిన సర్దుకుపోవడం వంటి గుణాలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎంత కష్టపడినా కూడా వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. అయితే ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఒక స్థాయికి చేరుకున్నాక వీరికి సహాయం చెయ్యరు. అయినప్పటికీ కూడా వీరు ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు గుర్తింపు రావాలని అనుకుంటారు. ఎక్కువగా తమకు అప్పగించిన పని, అది ప్రతి ఉద్యోగ వ్యాపార పరంగా లేదా విద్యాపరంగా కానీ తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తులను ఉపయోగించి తమ తెలివితేటలతో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ఆహారం, నిద్ర కూడా వదులుకుంటారు. ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూడడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ సమానమే అన్న మంచి ఆలోచనని వీరు కలిగి ఉంటారు. అయితే అందరినీ నమ్మడం వల్ల వీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులని, మీ చుట్టూ ఉన్న వ్యక్తులని గమనిస్తూ ఉండాలి. వారు ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారు, వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ఈ రాశి వారికి అనేక రకాల తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో, అంటే శత్రువులు మోసం చేసే సమయంలో ఉపయోగపడకపోవచ్చు. దానికి కారణం మీ అతి మంచితనమే. కాబట్టి శత్రువులు దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలంటే మీరొక్కరు పరిష్కరించగల నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యవంతులని చెప్పాలి. అలాగే స్నేహితులకు కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటి వారిని నవ్వించేటటువంటి హాస్యచతురతని కలిగి ఉంటారు. అలాగే తమ లక్ష్య సాధన కోసం ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి లక్ష్య సాధన పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. కుటుంబం పట్ల వీరి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఇక ఈ రాశి వారు చెప్పకూడని విషయాలు నలుగురితో చెప్పడం వల్ల వీరి ఇబ్బందులకి గురవుతారు. అందరూ మనవారే అనుకోవడం వల్ల వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.
కాబట్టి మీకు సంబంధించిన విషయాల్లో గోప్యతను పాటించండి. ఈ రాశి వారు శక్తియుక్తుల్ని అధికంగా కలిగే ఉంటారు. వీరు ఎదుటి వారిని ఎప్పుడూ నిందించరు. ఎదుటివారు విజయాన్ని చూసి సంతోషించే గుణం కలిగి ఉంటారు. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకే బాధపడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక మీకు ఈ సమయంలో దైవం అండగా ఉండడం వల్ల మీరు శుభ ఫలితాలని అందుకోబోతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభాలని చూస్తారు. విద్యార్థులు ఈ సమయంలో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా సానుకూలమైన మార్పులని చూస్తారు. గతంలో ఆగిపోయిన పనులు కానీ లేదా మందపొడిగా సాగిన పనులన్నీ కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి. అయితే ఈ సమయంలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అధికంగా డబ్బు వస్తుంది. అయితే డబ్బు వచ్చింది కదా అని ప్రతి ఒక్కరిని నిందించడం కానీ ఎదుటి వారిని చిన్న చూపు చూడడం వంటిది చేయకూడదు. అలాగే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చులు చేయకండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది. అలాగే డబ్బులు వచ్చాయి కదా అని చెడు వ్యసనాలకు మాత్రం బానిసలు కాకండి. జూదం, తాగుడు వంటి చెడు వ్యసనాలు మళ్ళీ మిమ్మల్ని పేదవారిని చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఇక ఈ ముఖ్యమైన అంశాల్లో మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీకున్న డబ్బులు అంతా కూడా ఊడ్చుకుపోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా డబ్బులని అవసరమైన చోట మాత్రమే ఉపయోగించి విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఉంటే మాత్రం ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎప్పుడు కూడా స్త్రీలక్ష్మి రూపంలో మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా డబ్బులకి మీరు విలువ ఇస్తేనే డబ్బులు కూడా అంటే లక్ష్మీదేవి కూడా మీకు విలువ ఇస్తుంది. ఇక ఈ రాశి వారు అనేక రంగాలలో సత్ఫలితాలను పొందటానికి అలాగే జాతకరీత్యా కలిగిన దోషాలు తొలగిపోవడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే గురువారం నాడు విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశివారు గురువులు, పెద్దలు, పూజారులు వంటి వారి పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతులు అవుతారు. ఈ రాశి వారికి సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు ప్రతి పనిలో వచ్చే చిక్కుముడులన్నీ కూడా వాటంతటా అవే వెళ్ళిపోతాయి. ఈ రాశి వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి విశేషమైన పూజలు నిర్వహించడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు. ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు డిసెంబర్ 31 లోపు ఏ 2 తప్పులు చేయకూడదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.